వెల్కమ్ టు ఎవ్రీవన్. నా పేరు వి సులోచన, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. సోక్రటీస్ జీవితము. సోక్రటీస్ సోపిస్టులకు వారసుడు. సోక్రటీస్ ఒక విశిష్టమైన వ్యక్తి. మహోన్నత హేతువాద మేధా సంపత్తి గలవాడు. సత్యాన్వేషణ తన జన్మ ధ్యేయంగా పెట్టుకొని దానికోసం నిర్విరామ కృషి పోరాటం జరిపి చివరికి ప్రాణాన్ని పణంగా పెట్టిన మహానుభావుడు. క్రీస్తు పూర్వము 470లో సోక్రటీస్ ఏథెన్స్ నగరంలో జన్మించాడు. సోక్రటీస్ జన్మించడానికి 4 సంవత్సరాల ముందు ఏథెన్స్ లో పెరిక్లిస్ అధికారంలోకి రావటంతో ఏథెన్స్ నగర స్వర్ణయుగం ప్రారంభమైంది. అతని మరణానికి 6 సంవత్సరాల ముందు ఏథెన్స్ రాజకీయంగా పతనావస్థను చేరుకుంది. అంటే సోక్రటీస్ కు ఏథెన్స్ ఉచ్చదశ, పతనము రెండు అతి సన్నిహితంగా పరిశీలించడానికి అవకాశం ఏర్పడింది. సోక్రటీస్ తండ్రి ఒక శిల్పి, తల్లి మంత్రసాని. మొదట సోక్రటీస్ శిల్పశాస్త్రంలో శిక్షణ పొందినప్పటికీ చివరికి తత్వశాస్త్రం వైపు మొగ్గాడు. సైనిక శిక్షణను పొందటమే కాక యుద్ధాలలో కూడా పాల్గొన్నాడు. తన 65వ ఏట నగర కౌన్సిల్ సభ్యుడైనాడు. క్రీస్తు పూర్వము 399లో 71 సంవత్సరాల వయసులో సోక్రటీస్ కు ఏథెన్స్ పాలకులు ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరించడానికి పురికొల్పుతున్నాడనే ఆరోపణపై మరణ శిక్ష విధించారు. సోక్రటీస్ యొక్క అనుసరించిన బోధనా పద్ధతి, ఇతని యొక్క బోధనా పద్ధతి గతితార్కిక పద్ధతి అంటారు. దీనిని ప్రశ్నోత్తర పద్ధతి అని కూడా అంటారు. సోక్రటీస్ అనుసరించిన బోధనా పద్ధతిని గతితార్కిక బోధనా పద్ధతి అంటారు. సోక్రటీస్ శ్రోతలకు కొత్త భావాలను వివరించక ప్రశ్న జవాబు పద్ధతిలో సామాన్య విషయాలను వివరించేవాడు. శ్రోతలను ప్రశ్నించడం ద్వారా వారిలో ఆలోచనను రగిల్పేందుకు సోక్రటీస్ ఈ పద్ధతిని అనుసరించాడు. వస్తుపరమైన అంశాలపై ఆధారపడకుండా మేధాశక్తిని ఉపయోగించడానికి ప్రయత్నించడం వల్ల గతితార్కిక పద్ధతి సోక్రటీస్ కు ఒక నూతన ప్రయోగమైంది. సోక్రటీస్ ప్రశ్నించడం ద్వారా సమాధానాలు రాబట్టి వాటిపై తిరిగి ప్రశ్నలు వేసి అవతలి వారి అజ్ఞానాన్ని బయటపెట్టడానికి ప్రయత్నించాడు. అందువల్లనే క్రాస్మస్ సోక్రటీస్ తన శ్రోతలకు కొత్తవి, ఆసక్తికరమైన భావాలను అందించలేదు. బిడ్డను కనుటలో మంత్రసాని గర్భిణీ స్త్రీకి సహాయపడినట్లు యథార్థ విషయాలను తెలియచెప్పుటలో సహాయపడినాడు అని అంటారు. ఈ పద్ధతిని ప్లేటో తన రిపబ్లిక్ గ్రంథంలో వినియోగించాడు. సోక్రటీస్ యొక్క భావాలు. సోక్రటీస్ జ్ఞాన సిద్ధాంతం. సోక్రటీస్ అభిప్రాయంలో 2 రకాల జ్ఞానాలు ఉంటాయి. ఒకటి అభిప్రాయము లేదా విశ్వాసంపై ఆధారపడిన జ్ఞానం. 2 నిజమైన జ్ఞానము. అభిప్రాయంపై ఆధారపడిన జ్ఞానం స్థిరంగా ఉండదు, దాని పునాదులు బలహీనంగా ఉంటాయి. అభిప్రాయాలు లేదా విశ్వాసాలు మారుతూ ఉంటాయి, అవి శాశ్వతం కాదు. అందువల్ల వాటి ఆధారంగా ఏర్పడిన జ్ఞానానికి స్థిరత్వం ఉండదు. అటువంటి జ్ఞానము యథార్థమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానం దృఢమైన పునాదులతో ఏర్పడుతుంది, శాశ్వత ప్రతిపాదికపై కొనసాగుతుంది. దానిని బలహీనపరచడం సాధ్యం కాదు. ఒకసారి సవ్యంగా నిలిచినది సర్వవేళల సత్యంగానే గోచరిస్తుంది. తాము తెలుసుకున్న సుగుణాత్ములు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని సాధించుకోగలుగుతారు. అనుభవపూర్వక విశ్వాసం మొదటి రకం జ్ఞానాన్ని సూచిస్తుంది. నిజమైన జ్ఞానం శాస్త్రీయ దృక్పథంతో గణిత శాస్త్ర సత్యంలో ఉంటుంది. 2 రకాల జ్ఞానం మాదిరిగా 2 రకాల మంచితనం లేదా సుగుణము ఉంటుందని సోక్రటీస్ భావించాడు. ఒకటి అభిప్రాయం లేదా విశ్వాసంపై ఆధారపడే మంచితనం. రెండోది నిజమైన జ్ఞానంపై ఆధారపడే మంచితనం. అభిప్రాయంపై ఏర్పడిన మంచితనం స్థిరంగా ఉండదు. ఇది సాధారణ మంచితనం సాధారణ సాంప్రదాయంపై ఏర్పడుతుంది. అట్లా కాకుండా నిజమైన మంచితనం నిజమైన జ్ఞానం ఆధారంగా ఏర్పడుతుంది. దీనినే మనం సుగుణం అనవచ్చు. అలవాటు, నమ్మకంపై కాకుండా హేతువు ద్వారా ఏర్పడే దృఢ విశ్వాసం నిజమైన మంచితనానికి ఆధారం. సుగుణవంతులు మాత్రమే నిజమైన జ్ఞానాన్ని సాధించుకోగలరు. నిజమైన మంచితనం ఏ పరిస్థితులలోనూ మారదు, మానసిక స్థితిని కలిగిస్తుంది. నిజమైన జ్ఞానం నుంచి సోక్రటీస్ సుగుణమే విజ్ఞానం అనే సిద్ధాంతాన్ని రూపొందించాడు. సోక్రటీస్ యొక్క వాస్తవిక సిద్ధాంతం, థియరీ ఆఫ్ రియాలిటీ. సోక్రటీస్ అభిప్రాయంలో బాహ్య ప్రపంచంలో మనకు కనిపించే వస్తువులు శాశ్వతం కాదు, అవి యథార్థం కావు. వాటి వెనుక ఉన్న భావమే యథార్థమైనది. అలాంటి యథార్థ భావాలను తెలుసుకునటమే నిజమైన జ్ఞానం. ఈ జ్ఞానము సుగుణం వల్ల మాత్రమే లభిస్తుంది. సుగుణము జ్ఞానము 2 వేరు కావు. రాజకీయాలు కూడా ఒక కళ. సోక్రటీస్ రాజకీయాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. అయితే సుగుణమే విజ్ఞానం అన్న సోక్రటీస్ సిద్ధాంతం రాజకీయ రంగంలో కొంత ప్రాముఖ్యం వహిస్తుంది. సోక్రటీస్ అభిప్రాయంలో ప్రభుత్వ నిర్వహణ ఒక కళ వంటిది.
రాజకీయాలు ఒక కళ, దానికి గాను సామర్థ్యం లేదా సుగుణం కావాలి. వైద్య శాస్త్రాన్ని అభ్యసించిన వైద్యుడు రోగ నివృత్తిని ఏ సామర్థ్యంతో చేస్తాడో అదే విధంగా రాజ్య అవసరాలు తెలిసిన పాలకుడు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పాలన చేస్తాడు. ఈ కళను అభ్యసించిన వ్యక్తి సామర్థ్యం పొందుతాడు. కొద్దిమంది మాత్రమే రాజకీయాలు వృత్తిగా స్వీకరించగలుగుతారు. అందువల్ల మేధావులు మాత్రమే రాజకీయాలు వృత్తిగా స్వీకరించాలి. వారు మాత్రమే సుగుణాన్ని అలవర్చుకొని యథార్థ జ్ఞానాన్ని సముపార్జించుకోగలరు. సోక్రటీస్ మేధావుల పాలనను సమర్థించి ప్రజాస్వామ్య పాలనను నిశితంగా విమర్శించాడు. సోక్రటీసు ప్రజాస్వామ్య సూత్రమైన సమానత్వ సిద్ధాంతాన్ని కూడా సమర్థించలేదు. శాసన విధేయత. సోక్రటీస్ అభిప్రాయంలో రాజ్య శాసనాల పట్ల విధేయత చూపించడం ప్రతి పౌరుని బాధ్యత. రాజ్య శాసనాలను ధిక్కరించడం నేరము. భగవంతుని ఆజ్ఞ తరువాత అతి పవిత్రమైనది రాజ్య శాసనాలను సోక్రటీస్ విశ్వసించాడు. అందువల్లనే తప్పించుకునే అవకాశం ఉన్నప్పటికీ సోక్రటీస్ ఏథెన్సు రాజ్య శాసనాన్ని ధిక్కరించడానికి బదులు ప్రాణత్యాగం చేసినాడు. సోక్రటీస్ అభిప్రాయంలో సుగుణమే జ్ఞానము. సోక్రటీస్ అభిప్రాయంలో జ్ఞానము రెండు రకాలు: అభిప్రాయము లేదా విశ్వాసములు. నిజమైన జ్ఞానము అభిప్రాయాలు లేక విశ్వాసాలు మారుతూ ఉంటాయి, అవి స్థిరంగా ఉండవు. అందువల్ల అభిప్రాయము లేదా విశ్వాసము యథార్థమైన జ్ఞానం కాదు. నిజమైన జ్ఞానము స్థిరంగా ఉండి సత్యాన్ని చాటుతుంది. ఈ విధమైన యథార్థమైన జ్ఞానాన్ని మాత్రమే సంపాదించుకోవాలి. తమను తాము తెలుసుకున్న సుగుణాత్ములు మాత్రమే ఈ విధమైన జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతారు. ప్లేటోపై సోక్రటీస్ ప్రభావం. సోక్రటీస్ మరణదండన ఆయన దానిని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయకుండా చట్టాలను విధేయతతో అనుసరించే పౌరునిగా మరణాన్ని స్వీకరించడం ఆయన శిష్యుడైన ప్లేటోపై అపరిమిత ప్రభావాన్ని కలిగించింది. సోక్రటీస్ దుర్మరణమే ప్లేటోను తత్వవేత్తగా మార్చింది. సోక్రటీస్ అనుసరించిన ప్రశ్నోత్తర పద్ధతిని ప్లేటో తన రిపబ్లిక్ గ్రంథంలో వినియోగించాడు. సోక్రటీస్ ప్రతిపాదించిన సుగుణమే విజ్ఞానం అనే సిద్ధాంతాన్ని మూల సిద్ధాంతంగా గ్రహించి ప్లేటో రిపబ్లిక్ లో మరింత విస్తృతంగా చర్చించాడు. సోక్రటీస్ ప్రభావం వల్లనే ప్లేటో తన ఆదర్శ రాజ్యాలలో తాత్వికుల పాలనను ఆశించాడు. సోక్రటీస్ వలనే ప్లేటో కూడా రాజకీయాలు నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చినాడు. సోక్రటీస్ ప్రతిపాదించిన జ్ఞాన సిద్ధాంతంను వాస్తవిక సిద్ధాంతాన్ని ప్లేటో అనుసరించినాడు. ప్రశ్నించడము సోక్రటీస్ ఆలోచన ప్రక్రియలో ఒక ముఖ్యాంశము. ఈ పద్ధతిని గతితార్కిక పద్ధతి అంటారు. ఇది సోక్రటీస్ వివరణ ఇవ్వడానికి అవలంబించిన ఒక కొత్త పద్ధతి. వస్తుపరమైన అంశాలపై ఆధారపడకుండా మేధోశక్తిని ఉపయోగించి సిద్ధాంతీకరించడానికి ప్రయత్నించడం వల్లే ప్రశ్నించే పద్ధతి గతితార్కిక పద్ధతి. ఇది సోక్రటీస్ కి ఒక కొత్త ప్రయోగం. అందరి అభిప్రాయాలు తెలుసుకోవడం వల్ల వాటిలో ఏవి హేతుబద్ధ పరీక్షకు నిలబడతాయో చర్చాపరంగా తెలుస్తుంది. ఆయన తనను ఎప్పుడూ ప్రశ్నించుకునేవాడు, అయితే వాటికి ఆయన సమాధానం చెప్పేవాడు కాదు. ఇతరులు చెప్పేవి వింటూ తాను అజ్ఞానినని చెప్పేవాడు. వారు మరింత అజ్ఞానులమని తెలుసుకునేటట్లు చేసేవాడు. ఈ చర్చలలో సత్యం బయటకు వస్తుంది. అన్నింటికీ మేధస్సే మూల కారణం. దాని నుంచే భావం జనిస్తుంది. ఏవి ఏమిటో అని అన్వేషణ నుంచి జనించిన నిజమైన యథార్థమైన సుగుణం. సోక్రటీస్ అభిప్రాయంలో విశ్వంలో ఒక క్రమం కనిపిస్తుంది. దాన్ని అవగాహన చేసుకోవడానికి గతితార్కిక పద్ధతి ఉపకరిస్తుంది. ఈ విశ్వంలో ఉన్న ప్రతి అంశం వెనుక ఒక శక్తి రూపం ఉందని సోక్రటీస్ భావించాడు.